తెలుగుదేశం సంక్షోభంలో పడింది అనటం అంత శ్రేయస్కరం కాదేమో ఇప్పుడున్న పరిస్థితుల్లో. అయితే గందరగోళంలో మటుకు ఉంది, కొంత అయోమయంలోనూ గందరగోళంలో ఉంది. సంక్షోభ స్థాయికి ఇంకా అది రాలేదనేది నా ఆలోచన. ఎందుకంటే చూస్తున్న అబ్జర్వర్గా, అంటే ప్రతిపక్ష పార్టీ వాడిగానే కాదు, ఏదైనా ఒక పార్టీకి కొంత తమ అధినాయకుడు జైలు కంటూ వెళితే కొంత అయోమయం గందరగోళం వస్తుంది. కానీ సంక్షోభ స్థాయి ఎప్పుడు వస్తుందంటే పూర్తిగా కేడర్ నిర్వీర్యం అయితేనే సంక్షోభ స్థాయి వస్తుంది, లేదా నాయకులు చెల్లా చెదరైపోతే సంక్షోభ స్థాయి వస్తుంది. కానీ ఆ పరిస్థితి ఇంకా కనపడట్లేదు కాబట్టి మనం సంక్షోభ స్థాయి అని మనం ప్రస్తుతానికి దాన్ని చెప్పలేము. కానీ అయోమయ వాతావరణం గందరగోళం అయితే తెలుగుదేశం పార్టీలో ఉంది. దాన్ని నివారించడం కోసం వాళ్ళు ఒక కమిటీని కూడా నిర్ణయించుకున్నారు. సామాజిక ఈక్వేషన్స్ కూడాను కలుపుకొని వాళ్ళు ఒక ప్రయాణం చేయడానికి, ఏది చంద్రబాబు నాయుడు గారు లేని ఈ పరిస్థితిలో ప్రయాణం చేయడానికి, పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి. ఆ పరిస్థితి అట్లా ఉంటే కేసుల్లో వరుసగా చంద్రబాబు నాయుడు గారు ఇరుక్కునే పరిస్థితి అనేది ఏర్పడటం, ఇది నేను కొంత ఆరోపణ అనండి, లేకపోతే నిష్ఠూరమేనండి, లేకపోతే నా యొక్క వ్యక్తిగత అభిప్రాయంలో క్రిమినల్ లాయర్గా తెలుగుదేశం లీగల్ సెల్ వారు కొంత తాత్సారం చేసిన మాట బట్టి వాస్తవం. ఇది ఒక బ్రాడ్ యాంగిల్లో పోయి బ్రాడ్ యాంగిల్లో దాన్ని బయటకు తీసుకొచ్చి చంద్రబాబు గారు ఎటువంటి మచ్చ లేకుండా చేయాలనుకుంటే, సాధారణంగా బేసికల్ గా మేము ఏం చెప్తామంటే, ఒక ఇంట్లోకి, మన ఇంట్లోకి పాము దూరినప్పుడు అది పెద్ద పామా చిన్న పామా, విషపు రాగా లేకపోతే నాన్ పాయిజనస్ అనేది మనం చూడడం ముందు పామును బయట పడేస్తే తప్ప మనం ప్రశాంతంగా ఉండలేము. లేదు ఒక తేలు దూరిన అంతే, ఆ తేలు చంపే వరకు మనం ఇంట్లో ప్రశాంతంగా తిరగలేము. నేను అదే చెప్తా, ఒక కేసు అనేది మన మీద పడినప్పుడు ముందు కేసులోంచి ముద్దాయిగా ఉన్న వ్యక్తి బయట, జైలు నుంచి బయటికి రావాలి. వచ్చిన తర్వాత మనం ఎన్ని దాని మీద ఎత్తులైనా వేయచ్చు. ఆ యొక్క విషయంలో తెలుగుదేశం లీగల్ టీం వారు కొంత గందరగోళానికి గురయ్యారా, లేకపోతే కొంత స్వాతిశయంతో వెళ్ళారో నాకైతే తెలియదు. కానీ ఇప్పటికీ అదే ధోరణిలో వెళుతున్నారు. బెయిల్ అప్లికేషన్ మీద అంత శ్రద్ధ పెడతలేదేమో అనిపిస్తుంది. కానీ ఇప్పుడు బెయిల్ అప్లికేషన్ మీద శ్రద్ధ పెట్టినా కూడాను మిగతా కేసులు వరుసగా ఒకటి పీటీ వారెంట్ రావడము, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికర, గందరగోళ, అయోమయ పరిస్థితిని, అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు విడుదలవుతారు అనే సమస్య మీద మటుకి ఖచ్చితంగా సృష్టిస్తాయి. ఇక దీనికి తోడు నారా లోకేష్ గారు కూడా జైలుకు వెళతారు అనేది వస్తున్న వార్తలు. ఎప్పుడు వెళతారు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది తెలియదు. కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది చెప్తున్నారు. అసలు ఇన్నర్ రింగ్ రోడ్ అనేది లేదు, కాగితాల మీద ఉంది తప్ప ఆచరణ లేదన్నారు. అయితే నాకు చిన్న విషయం, ఎందుకంటే కృష్ణాంజనేయ గారు వీటిలో ఎక్కువగా దృష్టి పెడతారు కాబట్టి ఆయన క్లారిఫికేషన్ ఇస్తే నేను వినాలనుకుంటున్నాను. అదేంటంటే శాంతిప్రసాద్ గారు, ఇప్పుడు కృష్ణానది పైన ఇప్పుడు వంతెన వేస్తున్నారు. అవును, గన్నవరం కనెక్టివిటీ. నాకు తెలిసి అది ఇన్నర్ రింగ్ రోడ్ లో భాగం. అది అక్కడ కాజా మీద ఎక్కుతుంది గుంటూరులో, ఇటేపేమో గన్నవరం టచ్ చేస్తుంది. మా ఇబ్రహీంపట్నం దగ్గర సూరాయపాలెం దగ్గర అది బ్రిడ్జిలు కడుతున్నారు. మరి అది ఇన్నర్ రింగ్ రోడ్ లో భాగం అన్నారు. అయితే ఇన్నర్ రింగ్ రోడ్ లో రెండు పార్శ్వాలు చేశారు. ఒకటేమో హైదరాబాద్ దిశగా ఉంటుంది, ఒకటేమో ఇటు విజయవాడ దిశగా ఉంటుంది. అయితే విజయవాడ దిశగా ఉందని ఇంత మటుకు ప్రపోజల్ చేయలేదు, హైదరాబాద్ దిశగా ఉందని ప్రపోజ్ చేశారు. అది నిర్మాణం కొనసాగుతుంది. అంటే సగం ఇన్నర్ రింగ్ రోడ్ జరుగుతున్నది నేను విన్న వార్తలు. అది ఎంతవరకు వాస్తవాలో కృష్ణాంజలి గారు లాంటి వాళ్ళు చెప్తే, ఎందుకంటే అక్కడ స్థానికంగా ఎక్కువ మదింపు చేస్తారు కాబట్టి. నేనైతే కళ్ళతో చూస్తున్నాను, కృష్ణానది మీద బ్రిడ్జి కడుతున్నారు, అందరం చూస్తున్నాము సూరాయపాలెం దగ్గర. అది ఇన్నర్ రింగ్ రోడ్ లో భాగమా కాదా, అది కన్నా వాస్తవం అయితే మరి ఆ ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఆన్ పేపర్ వచ్చినట్లే లెక్క. సో పేపర్ మీద ఉంది కానీ ప్రాక్టికల్ గా లేదు అమరావతి ప్రాంతంలో. కాబట్టి దీని మీద కొంత వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే తెలుగుదేశం నాయకులకి ఉంది, వారు చెప్పాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. అయితే కోర్టులో వాళ్ళు చెప్తున్న వాదన బట్టి చూస్తుంటేనేమో ఆన్ పేపర్ ఉంది తప్ప ప్రాక్టికల్ గా లేదు అంటున్నారు. ఇది కొంత మాలాంటి వ్యక్తులకు గందరగోళంగా సృష్టించే అంశం. దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మటుకు వారికి ఉంటుంది. ఏదేమైనా నారా లోకేష్ గారు కన్నా వెళితే జైల్లోకి
కేసులు ఇరుక్కొని మీరన్న సంక్షోభం అనే పదం అప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి.